పెట్రోల్ డీజిల్ కార్లు కొన్నంత ఈజీగా ఎలక్ట్రిక్ కార్ కూడా కొనాలనుకుంటున్నారా? దట్టు ఎలక్ట్రిక్ కార్ రిలీజ్ అయిన ప్రైస్ కంటే సగం ప్రైస్లోనే ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం BAAS సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది బాస్ సిస్టమ్ అంటారనమాట, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ సిస్టమ్. సో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం అయితే బేభత్సంగా పెరిగింది కదండి. సో పెరిగినటువంటి క్రమంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కునేటప్పుడు దాంట్లో ఉండేటటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో దాని కాస్ట్ అనేది ఈ కార్ కాస్ట్ తో సమానం అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 12 లక్షలు పెట్టి ఎలక్ట్రిక్ కార్ కొన్నారనుకోండి, దాంట్లో 5 నుంచి 6 లక్షలు బ్యాటరీ కాస్టే ఉంటుంది. అదే కార్ మనకి 6 లక్షల్లో అవైలబిలిటీ ఉంటే ఎలా ఉంటుంది కదా? మంచి ఆప్షన్ కదా. లైక్ పెట్రోల్ కార్కి ఏ విధంగా అయితే మనం కార్ కొనేసి పెట్రోల్ పోసి తిరుక్కుంటామో, ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా బ్యాటరీని పెట్రోల్ కార్లో పెట్రోల్ పోసి తిరుక్కునేటట్టు బ్యాటరీని కూడా నెలవారీ కొనుక్కునేటటువంటి సిస్టమే ఈ బ్యాస్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే, మనం ఒక ఎలక్ట్రిక్ కార్ కొనుక్కున్నామంటే కార్ తాలూకా బాడీ అంతా మనం కొనుక్కున్నట్టు, బ్యాటరీ మాత్రం అద్దెకి తెచ్చుకొని తగిలించినట్టు అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒక పెట్రోల్ కార్ కొని ఇంటికి తెచ్చుకుంటాం, ఆ పెట్రోల్ కార్ రోడ్డు మీద నడవాలంటే కావాల్సినటువంటి ఫ్యూయల్ ఏ రోజుకి ఆ రోజు కొనుక్కుంటుంటాం అనమాట. ఈ పద్ధతిలోనికే ఎలక్ట్రిక్ కార్స్ కూడా వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ ఈ సిస్టాన్ని MG అయితే తీసుకొని వచ్చింది, మోరిస్ గ్యారేజెస్. MG విండ్సార్ EVలో అయితే మనకి ఈ బ్యాటరీ యాజ్ ఏ సిస్టమ్ అయితే ప్రవేశపెట్టింది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ సిస్టంలోనికి ప్రస్తుతం 2026లో యాజ్ ఆఫ్ నౌ బ్యాస్ సిస్టంలో అవైలబుల్ అయినటువంటి కార్స్, అలాగే 2 వీలర్ చెప్తానండి. ఫస్ట్ ది MG కామెట్ EV, ఇది మనకి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ సిస్టంలో అవైలబుల్ ఉంటుంది. సెకండ్ ది MG విండ్సార్ EV, ఇది కూడా మనకి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంటుంది. థర్డ్ ది MG ZS EV, ఇది కూడా మనకి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంటుంది. MG నుంచి అయితే ఈ 3 అనమాట. ఇక ఫోర్త్ ది టాటా మోటార్స్ నుంచి టాటా పంచ్ EV, ఇది కూడా మనకి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ సిస్టమ్ కింద అయితే అవైలబుల్ ఉంది. ఇక మారుతి సుజుకి నుంచి మారుతి సుజుకి ఈ విటార్ అని వచ్చింది, అందులో కూడా మనకి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. ఇక 2 వీలర్స్ విషయానికి వచ్చేప్పటికి హీరోతో టైప్ అయ్యి వీడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి కదండి, వీడా VX2లో మనకి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడైతే ఈ బ్యాస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనం షోరూమ్ కి వెళ్ళగానే ఈవీ కార్ ప్రైస్ చెప్తారండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మారుతి సుజుకి ఈ విటారా ఉంది, అదొక 17 lakhs ఎక్స్ షోరూమ్ వేసుకోండి ఎగ్జాంపుల్. ఈ 17 lakhs లో బ్యాటరీ కాస్ట్ అని చెప్పేసి పక్కకు ఒక 6 లక్షలు తీసేసి ఇంకా 11 లక్షల్లో మీ కార్ ప్రైస్ చెప్తారనమాట. ఈ 6 లక్షల బ్యాటరీ కూడా దాంట్లో యూజ్ చేసిన కిలో వాట్లను బట్టి బేస్ అయి ఉంటుంది, మీ యూసేజ్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 40 kWh లిథియం అయన్ బ్యాటరీ ఉందనుకోండి, దాని కాస్ట్ అనేది ఒక 5 లక్షలు ఉందనుకోండి. ఒక 68 kWh లిథియం అయన్ బ్యాటరీ ఉందనుకోండి, అది మీకు ఒక 7 లక్షలు ఉందనుకోండి. మీ యూసేజ్ని బట్టి బ్యాటరీ విలువ చెప్తారనమాట. మీ యూసేజ్ని బట్టి మీరు బ్యాటరీ కాస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాస్ సిస్టంలో మీరు తీసుకునే బ్యాటరీ రెంట్కి మాత్రమే. ఈ రెంట్కి తీసుకునేటప్పుడు బ్యాటరీ సడన్ గా పోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. బ్యాటరీ వారంటీ గురించి కానీ, బ్యాటరీ హెల్త్ గురించి కానీ, బ్యాటరీ రీప్లేస్మెంట్ గురించి కానీ అంత కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఏ బ్యాటరీ చూస్ చేసుకోవాలంటే మీరు తిరిగే విధానాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. మీరు రోజుకు ఒక 50 నుంచి 100 కిలోమీటర్లు తిరుగుతారంటే ఒక రకమైన బ్యాటరీ ప్యాక్ చూస్ చేసుకుంటారు, దానికి తగ్గ ప్రైస్ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ లో. లేదు మీరు రోజుకు 200-250 కిలోమీటర్ల రేంజ్ తిరుగుతారు అనేసి అంటే ఒక 400 కిలోమీటర్ల రేంజ్ వచ్చినటువంటి బ్యాటరీ ప్యాక్ తీసుకుంటారు. సో దానికి రెంట్ ఎంత అయితే అంత పే చేస్తారు. ఈ రెంట్ గురించి చెప్తాను నేను. ఇప్పుడు ఇందులో అవైలబుల్ ఉన్నటువంటి కార్స్, వాటి యొక్క బ్యాటరీ రెంటల్ సిస్టమ్ అయితే చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, MG కామెట్ EV ఉందనుకోండి, దాంట్లో యూజ్ చేసినటువంటి బ్యాటరీ ప్యాక్ అనేది చిన్న బ్యాటరీ ప్యాక్ కదా, 250 కిలోమీటర్ల రేంజ్ వచ్చినటువంటి బ్యాటరీ ప్యాక్ కాబట్టి మీకు తక్కువ కాస్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి మీ దగ్గర 1 కిలోమీటర్ తిరగడానికి గాను 2.5 నుంచి 3 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఈ ఛార్జ్ చేసే విధానంలో 2 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే, మంత్లీ ఫిక్స్డ్ గా 1500 కిలోమీటర్లకి ఛార్జ్ చేసేటటువంటి కంపెనీలు ఉన్నాయి, లేదా మనం ఎంత తిరిగితే అంత ఛార్జ్ చేసేటటువంటి కంపెనీలు ఉన్నాయి. సో 1500 కిలోమీటర్ల వరకు ఖచ్చితంగా ఛార్జ్ చేసే కంపెనీలు మనం 1700-1800 కిలోమీటర్లు తిరిగినా సరే 1500 కిలోమీటర్లకు మాత్రమే బిల్లు పే చేయాలి. 1000 కిలోమీటర్లు తిరిగినా సరే 1500 కిలోమీటర్లకి బిల్లు పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కిలోమీటర్కి 3 రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి ఫైనాన్స్ కంపెనీ ఉందనుకోండి, ఈ ఫైనాన్స్ కంపెనీ మన దగ్గర నుంచి కిలోమీటర్కి 3 రూపాయలు చొప్పున 4500 రూపాయలు నెలకు కట్టించుకుంటుంది అనమాట, ఆ కార్ లైఫ్ టైం. ఓకేనా? సో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ మనం ఎంత తిరుగుతాం అంతే పే చేయించుకుంది అనుకోండి. మనం 1000 కిలోమీటర్లు తిరిగాం అనుకోండి, జస్ట్ 3000 రూపాయలు మాత్రమే నెలకు కట్టించుకుంటుంది ఆ కంపెనీ. లేకపోతే ఒక 700 కిలోమీటర్లు తిరిగాం అనుకోండి, 2100 మాత్రమే కట్టించుకుంటుంది. అదే మీరు 2000 కిలోమీటర్లు తిరిగారనుకోండి, 6000 రూపాయలు అయితే కట్టాలి. కానీ ఫిక్స్డ్ గా ఉండే కంపెనీలో 4500 మాత్రమే పే చేయాలి. మీరు ఎక్కువ తిరుగుతారు అంటే మాత్రం ఫిక్స్డ్ గా ఉండేటటువంటి కంపెనీల యొక్క బ్యాటరీ రెంటల్ పాలసీని అయితే ఎంచుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి వినండి. ఇలా MG కామెట్ EV 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి గాను 3 రూపీస్ వేసుకోండి. మీరు నెలకి 4500 రూపాయలు పే చేయాలి. సంవత్సరానికి బ్యాటరీ కోసం 54,000 రూపాయలు పే చేయాలి. 10 సంవత్సరాలు వాడారనుకోండి ఆ కారు, 5,40,000 రూపాయలు పే చేయాలి. సో ఎక్కువ కాలం పాటు వాడారంటే కొంచెం నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగని తక్కువ రెంట్ పడుతుందని చెప్పేసి చిన్న బ్యాటరీ ప్యాక్ తీసుకున్నారంటే ఎక్కువ రేంజ్ వచ్చేలా తిరగలేరు. ఈ రెంటల్ పాలసీ కాకుండా డైరెక్ట్ బ్యాటరీతో కూడినటువంటి కార్ కొనాలంటే
ఎంత పే చేయాలో ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని స్టెప్ ముందుకేయండి. మీరు ముందే బ్యాటరీ కోసం అని చెప్పేసి లక్షలు లక్షలు పే చేయకుండా నెలవారీ కట్టుకున్నంత కట్టుకుంటే బెనిఫిట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది బ్యాటరీకి మీరు పే చేస్తున్నది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆ కరెంట్ బిల్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అది కాస్ట్ అనేది కిలోమీటర్కి ₹1 వరకు ఖర్చు అవుద్ది. అది మీరు బ్యాటరీ కారు రెండు కలిపి ఫోన్ చేసుకున్న కారుకైనా సరే పెట్టాలి కదా కిలోమీటర్కి ₹1 ఛార్జింగ్ కోసం అని చెప్పేసి. ఇక వెంట్సర్ ఈవీకి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ సిస్టంలోన కిలోమీటర్కి 3.5 నుంచి 4.5 వరకు అయితే ఉంటుందండి. ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. ఈ ప్రైస్ అనేది మీరు తీసుకున్న బ్యాటరీ ప్యాక్ యొక్క కిలో వాట్ల మీద బేస్ అయి ఉంటుంది. ఎంజీ ZS-EVకి ఎంజీ వెంట్సర్ ఈవీకి సేమ్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కాస్ట్లు అయితే ఉంటాయి. ఎంజీ ZS-EV అనేది చాలా ప్రీమియం ఈవీ అనేది చెప్పుకోవచ్చు. ఇక టాటా పంచ్ కూడా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ సిస్టమ్ అయితే వచ్చిందండి. ఇది కూడా మనకి ₹2.5 నుంచి ₹3 అయితే పడుతుంది అనమాట కిలోమీటర్కి. మారుతి సుజుకి ఈ విటారాలో కూడా మనకి ₹3.5 నుంచి ₹4 అయితే ఛార్జ్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎక్కడ బెనిఫిట్ పొందుతాం అంటే కార్ రీసేల్ చేసేటప్పుడు ఈ బ్యాటరీ తాలూకు డబ్బులు అనేవి మనకు పోవన్నమాట. సో రీసేల్ వాల్యూ విషయంలో మాత్రం మీరు కారు డబ్బులు వచ్చేస్తే చాలు మీకు. ఈ బ్యాటరీ సంగతి ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ సిస్టమ్ సెకండ్ ఓనర్తో చూసుకుంటాడు అది. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే బ్యాస్ ఎవరికి బెస్ట్ అంటే ఎక్కువ యూసేజ్ చేసే వారికి బ్యాస్ బెస్ట్. ఎవరైతే తక్కువ యూసేజ్ చేస్తారో వాళ్ళకి బ్యాస్ అనేది పనికిరాదు. అసలు ఎలక్ట్రిక్ వెహికల్ అనేది తక్కువ యూసేజ్ చేసే వాళ్ళకి పనికిరాదు అనమాట. ఎందుకంటే రీసేల్ అనేది ఇక్కడ పెద్దపేట. మీరు రీసేల్ చేసేటప్పుడు పెట్రోల్ కార్ డీజిల్ కార్ అయితే మంచి డబ్బులు వస్తాయి, ఎలక్ట్రిక్ కార్కి తక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి అది ఉన్నన్నాళ్ళు మీరు చక్కగా వాడియాలన్నమాట. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఎంజీ కామెట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ బ్యాస్ వదిలేసిన తర్వాత 5 లక్షలు ఉంటుందండి ఎక్స్షోరూమ్ ప్రైస్. ఎంజీ ZS-EV అనేది 13 లక్షల నుంచి ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది బ్యాస్ వదిలేసిన తర్వాత. ఎంజీ వెంట్సర్ ఈవీ ఎక్స్షోరూమ్ ప్రైస్ 10 lakhs అండి. వర్త్ టు బై కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇది దీనిలో ఫీచర్స్ మామూలుగా ఉండవు. ఐ కార్డ్స్ వదులుతాను, మీరు దీని కార్ యొక్క వీడియో అయితే నేను చేశాను అనమాట లాంచింగ్ లో. సో ఆ వీడియో అయితే చూడండి. కార్ లో ఫీచర్స్ సూపర్. 10 లక్షలు ఉంటుంది దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్. మారుతి సుజుకి ఈ విటారా ఎక్స్షోరూమ్ ప్రైస్ 11 లక్షలు అండి బ్యాటరీ వదిలేసి. టాటా పంచ్ ఈవీ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ బ్యాటరీ ప్రైస్ వదిలేసి 6.5 లక్ష. ఇక బ్యాస్ సిస్టమ్ లో వెహికల్ తీసుకోవడం వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ GST. జనరల్ గా మనం ఎలక్ట్రిక్ కార్ అనేది కొనుక్కునేటప్పుడు 5% GST ఉంటే బ్యాస్ సిస్టమ్ లో బ్యాటరీ కొనుక్కునేటప్పుడు ఆ బ్యాటరీకి 18% GST అయితే వేస్తారు. ఇక్కడ మనకు కాస్ట్ పెరుగుతుంది. ఇక రెండో ఛాలెంజ్, ఎక్కువ కాలం పాటు కార్ వాడారనుకోండి తక్కువ యూసేజ్ చేస్తూ బ్యాటరీ కాస్ట్ మనం ముందు కొనుక్కునే దానికంటే ఈ రెంటల్ సిస్టమ్ లో ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక మూడోది ఏంటంటే చాలా మంది వెహికల్ మొత్తం వాళ్ళు ఓన్ చేసుకోవాలి అనుకుంటారు, కాకపోతే బ్యాటరీ మాత్రం వీళ్ళు ఓన్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. బ్యాస్ సిస్టమ్ లో కార్ మాత్రమే మీది, బ్యాటరీ ఆల్ది. క్లుప్తంగా చెప్పాలంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగినటువంటి ఎలక్ట్రిక్ కార్ ని దుమ్ము లేపి ఎంజాయ్ చేస్తాం అనుకుంటే బ్యాస్ సిస్టమ్ లో కొనుక్కోండి. మీరు అమ్మేసినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. మీరు రీసేల్ వాల్యూ విషయంలో బ్యాటరీ కాస్ట్ మీకు 75 అనమాట. వెచ్చలు వీడు కొట్టి పడేయాలన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే కార్ తీసేవాళ్ళు ఈ బ్యాస్ సిస్టమ్ అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా బ్యాస్ సిస్టమ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఇంకో వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ ఇది మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మరి అర్థమైతే లైక్ చేయరా వీడియోకి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.